స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట, రాష్ట్రపతి భవన్, ప్రధాని నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇండియా గేట్, మెట్రో స్టేషన్ తో పాటు రద్దీ ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వికసిత్ భారత్ పేరుతో 78వ స్వాతంత్ర్య వేడుకలు నిర్వహిస్తున్నారు. 11వసారి ఎర్రకోటపై జెండా ఎగరవేయనున్నారు ప్రధాని మోదీ. స్వాతంత్ర్య వేడుకలకు ఎర్రకోటలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎర్రకోట పరిసరాల్లో 700 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీసీ కెమెరాలు అమర్చారు. 10,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎర్రకోటలో వేడుకలకు దాదాపు 20,000 మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది. ఎర్రకోట నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు యావత్ భారతావని ముస్తాబైంది. ఇందులో భాగంగా ఢిల్లీలో ఘనంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎర్రకోట వేదికగా జరగబోతున్నాయి. దేశ ప్రధాని తొలుత ఎర్రకోటపైనే ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం జరుగుతుంది. 78 ఏళ్లు పూర్తిగా వస్తోంది భారతదేశానికి స్వతంత్రం వచ్చి. 11వసారి ప్రస్తుతం భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ఉన్నారు. 3వ టర్మ్లో విజయం సాధించిన తర్వాత తొలిసారి మొత్తం ఇప్పటివరకు 11వసారి ఎర్రకోటపై జెండా ఎగరవేయబోతున్నారు. దేశ ప్రజానికాన్ని ఉద్దేశించి, జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలు, విజయాలతో పాటుగా భారత్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారన్న రోడ్ మ్యాప్ని ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ ప్రకటించబోతున్నారు. వికసిత్ భారత్ థీమ్తో ఈసారి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. మొత్తం 20 నుంచి 22 వేల మంది వరకు కూడా ఇటు ఆహ్వానితులు ఈసారి వేడుకలకి హాజరవుతారని అంచనా. దాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగా భారీ భద్రత, ముఖ్యంగా శత్రు దుర్భేద్యంగా ఎర్రకోట ప్రస్తుతం మారిపోయింది. కేంద్ర బలగాలు, ముఖ్యంగా ఢిల్లీ పోలీసులు 10,000 మంది పోలీసులతో భద్రతని కల్పించబోతున్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 700 సీసీ కెమెరాల్ని, ముఖ్యంగా ఫేస్ రికగ్నిషన్ కెమెరాస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే ముఖ్యంగా ఆహ్వానితులు, ముఖ్యంగా 4,000 మందికి పైగా ప్రత్యేక ఆహ్వానితులను వివిధ రంగాలకు సంబంధించి 11 వర్గాలుగా విభజించి వివిధ రంగాలకు సంబంధించిన వారిని విద్య, అలాగే రైతులు, పేదలు, యువత, అలాగే మహిళలు, ఈ విధంగా అనేక వర్గాలుగా విభజించి వివిధ మంత్రిత్వ శాఖల నుంచి ప్రత్యేక ఆహ్వానితులను కూడా ఈ వేడుకలకు ఆహ్వానించడం జరిగింది. వారందరికీ కూడా QR కోడ్ స్కానర్స్తో కూడిన ఇటు ఆహ్వాన పత్రికలను ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం నేను ఎర్రకోట వద్ద ముఖ్యంగా భద్రతను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాస్ని, ఇటు ఫేస్ రికగ్నిషన్ కెమెరాస్ని ఎంట్రీ పాయింట్స్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా నేర చరిత్రలు ఎవరైనా ఉన్నా వాళ్ళని వెంటనే గుర్తించే విధంగా సీసీ కెమెరాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరి విజువల్స్ని కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. అలాగే భద్రతా పరంగా ఎటువంటి వైఫల్యాలు లేకుండా ఉండేందుకు ముఖ్యంగా మొబైల్ కంట్రోల్ యూనిట్స్ని ఏర్పాటు చేశారు. ఇటు ఢిల్లీ పోలీసులతో పాటుగా కేంద్ర బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అలాగే CRPF ఈ బలగాలు కూడా ప్రధానంగా ఇక్కడ మోహరించబడి ఉంటాయి. ఈ వేడుకలు ముగిసేంత వరకు కూడా ముఖ్యంగా సీటింగ్ కెపాసిటీని కూడా ఇటు వీక్షకులు చూసేందుకు సీటింగ్ కెపాసిటీని అన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఎవరిని కూడా బయట వారు ఎవరు కూడా ఈ ఏర్పాట్లను చూడకుండా ఉండేందుకు పరదాని వీటన్నిటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు భద్రతా పరంగా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఇక్కడ చేయడం జరిగింది ఢిల్లీ పోలీసులు. ప్రత్యేక ఆహ్వానితులుగా 4,000 మంది అతిథులు ఇటు ఉండబోతున్నారు. రైతుల నుంచి 1000 మంది, అలాగే యువజన వ్యవహారాల నుంచి 600 మంది, అలాగే ఇటు స్త్రీ శిశు సంక్షేమ విభాగం నుంచి 300 మంది వరకు కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే ఇటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి మరో 300 మంది, ముఖ్యంగా కార్యదర్శులు, క్షేత్రస్థాయిలో ఉండే అంగన్వాడీలు, అలాగే ఇటు మహిళా విభాగానికి సంబంధించిన వారందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. భారీ ఎత్తున బ్యారికేడ్లు, అలాగే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు, ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులు కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా షెడ్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భారీగా భద్రతా వ్యవస్థను అయితే ఏర్పాటు చేశారు. ప్రధానంగా సీసీ కెమెరాల విషయంలో ప్రతి సిగ్నల్ వద్ద కూడా సీసీ కెమెరాల్ని ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి ముఖ్యంగా ఇప్పటికే ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతుంది. హ్యూమన్ బాంబ్స్ ద్వారా వచ్చి ఉగ్రవాదులు దాడి చేస్తారన్న హెచ్చరికలు ఉన్నాయి, నిఘా వర్గాల హెచ్చరికలు. అందులో భాగంగా భారీగా ఇటు ఢిల్లీలో సున్నిత ప్రాంతాల్లో మార్కెట్లు, అలాగే మాల్స్, అలాగే పర్యాటక ప్రాంతాలు, సున్నిత ప్రాంతాలు అన్నింటి వద్ద కూడా భారీగా భద్రతను మోహరించడం జరిగింది. కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి ఎర్రకోటను తీసుకున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఈ ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో
నో ఫ్లై జోన్గా కూడా ప్రకటించారు. ఆగస్టు 16 వరకు కూడా ఈ ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు అనేవి కొనసాగుతున్నాయి. ఇక్కడ పారాగ్లైడింగ్ కానీ, అలాగే హాట్ ఎయిర్ బెలూన్స్ ఎగరవేయడం కానీ, అలాగే కైట్స్ ఎగరవేయడం కానీ ఇవేవి కూడా ఉండవు. సో మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత దేశాభివృద్ధికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతుంది, 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ఎటువంటి చర్యలతో ముందుకెళ్లబోతున్నారు, విద్య అలాగే మౌలిక వసతులతో పాటుగా ఆరోగ్యం అలాగే వ్యవసాయం ఇటువంటి అంశాలపైన భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అన్న దానిపైన కూడా ఆయన ఒక ప్రకటన చేయబోతున్నారు. గతంలో కూడా అనేక ప్రకటనలు ఆయన అత్యధికంగా జవహర్లాల్ నెహ్రూ 17 సార్లు ఎర్రకోట పైన జెండా ఎగురవేశారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ 16 సార్లు, ఇప్పుడు నరేంద్ర మోడీ 11వసారి జెండా ఎగరబోతున్నారు. సో యావత్ ప్రజానికం కూడా ఎంతో ఉత్కంఠగా మోడీ ప్రసంగం ఏం చేస్తారు, అలాగే భారత్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయనే దానికి సంబంధించి ఎదురు చూస్తున్నారు. అలాగే భద్రతా పరంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో చేయడం జరిగింది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.